అండి, నేను డాక్టర్ రాహుల్ నిల్వే, అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి. ఈరోజు మనం మాస్టర్ గౌరవ్ నారెల్లా తో ఉన్నాం అండ్ తన మదర్. సో ఆల్మోస్ట్ ఒక 18 months మనం థెరపీ ఇచ్చామండి ఇక్కడ. ఓకే, సో 18 months ఆల్మోస్ట్ థెరపీస్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ తనని అడిగి మనం తెలుసుకుందాం ఎలా జరిగింది ఏంటి అనేది. సో ఎప్పుడు ఫైండ్ అవుట్ అయిందండి? ఇప్పుడు ఏజ్ ఎంత బాబుకి? ఇప్పుడు బాబుకి 3.5 years సార్. మన దగ్గర 2 ఉన్నప్పుడు వచ్చారు. జస్ట్ 2 కంప్లీట్ అయిన నెక్స్ట్ మంతే వచ్చాము. అంటే ఎలా స్టార్ట్ అయింది అంటే బేసిక్గా అంటే 2 years పిల్లల్ని మేము మా కజిన్స్ పిల్లల్ని వాళ్ళని చూసామన్నమాట. సో వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం కానీ వాళ్ళు నేర్చుకునే విధానం కానీ చూసే విధానం కానీ కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఎందుకో నాకు కొంచెం డిఫరెన్స్ అనిపించి ఒకసారి ఊరికే చూపిద్దామని చెప్పి, అంటే బాబుకి కొన్ని కాంప్లికేషన్స్ కూడా అయినాయి బర్త్ అయినప్పుడు. సో అందుకని చెప్పి వచ్చాను. బేసిక్గా ఫస్ట్ మన దగ్గర కన్సల్టేషన్ వచ్చారా? ఓకే, సో ఎలా ఉంటుండే సిమ్టమ్స్? అంటే సిమ్టమ్స్ అంటే కొంచెం స్లోగా, అంటే ఏది పట్టించుకోకపోతుండే, కొంచెం చాలా స్లోగా ఉండేవాడు. అంటే ఇంకా అప్పుడు స్పీచ్ ఏం స్టార్ట్ అవ్వలేదు అసలు, ఏం స్టార్ట్ అవ్వలేదు స్పీచ్. ప్లస్ అప్పుడు 1 year 3 monthsకి ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేశాడు, అంటే వితౌట్ సపోర్ట్ అనమాట. సో అంటే ఫస్ట్ పడిపోతూ ఉంటారు కదా పిల్లలు నేర్చుకునేటప్పుడు. సో నేను అట్లనే తను 3 months అయినా 4 months అయినా అంటే నడక పడిపోతూ ఉండేవాడు ఊరికే. 2 steps 3 steps 2 steps 3 steps అట్లా వేసేది 1.5 yearలో కూడా. 1.5 yearలో కూడా. సో నాకు కొంచెం ఎందుకో ఇది కూడా ఏమన్నా కన్సర్న్ ఏమో అనిపించి అశోకాలో ఫిజియోథెరపీ కమ్ అన్నీ ఉన్నాయని ఇక్కడికి వచ్చాను సార్ కన్సల్ట్. సో అట్లా అనిపించి సో వచ్చి కన్సల్ట్ అయ్యాము. సో అంటే బాబుకి కొంచెం ఫుట్ ఎవర్షన్ కూడా ఉంది. సో దాని వల్ల కానీ కొంచెం లెగ్స్లో స్ట్రెంగ్త్ వల్ల కానీ కొంచెం అట్లా పడిపోతున్నాడు అని చెప్పి మెయిస్ సజెస్ట్ చేశారు సార్. సో ఫస్ట్ లో ఏమేమి కాంప్లికేషన్స్ ఉండే మనకి కంప్లైంట్స్? మేజర్గా ఇప్పుడు నడక ఫిజికల్ గా అయితే ఇవి సార్, ఫుట్ ఎవర్షన్ అండ్ కాల్ అదే పడిపోతూ ఉండేవాడు. ప్లస్ నడిచేటప్పుడు స్వే అయ్యేవాడు కొంచెం ఈజీగా. ఫిజికల్ గా ఇవి సార్. సో ఇంకా కమింగ్ టు ద అదర్ సైడ్ చెప్పాను కదా, అంటే అంత కాన్సన్ట్రేషన్ చూపేవాడు కాదు, ఏమీ మాట్లాడేవాడు కాదు. అంటే స్పీచ్ అయితే ఏం స్టార్ట్ అవ్వలేదు 2 years కి కూడా. సో అందుకని చెప్పి ఇక్కడికి తీసుకొస్తే మేబీ అని అన్నారు, కానీ దే డి నాట్ ఎట్ డిసైడ్ అనమాట. హైపర్ యాక్టివిటీ అంటే ఉంది, కానీ అంత అయితే ఏం కాదు. సో అప్పటి నుంచి ఇంకా మేజే కంటిన్యూ అవుతుంది సార్. మేజ్ పరంగా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది బాబు. ఎవర్షన్ తగ్గిపోయింది, ఫుట్ ఎవర్షన్. వాకింగ్ ఇప్పుడు బాగా వాక్ చేస్తున్నాడు, రన్ చేస్తున్నాడు. సో ఫిజికల్ గా అయితే క్లైంబింగ్ స్క్వాటింగ్ అన్ని ఓకే ఉన్నాయి సార్. ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ కూడా చేసి చూసాం. సో ముందుకి ఇప్పటికి మీరు వచ్చిన దానికి దేర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. సో తనైతే మొత్తం ఇండిపెండెంట్ అయిపోయాడు. ఫిజికల్ గా అయితే మొత్తం ఇండిపెండెంట్ అయిపోయాడు సార్. ఓన్లీ 1-2 కన్సర్న్స్ ఉన్నాయి మాకు, కొంచెం అకాడమిక్ పరంగా జంపింగ్ అది కొంచెం ఇంకా. అంతేకాని ఇంకా వాకింగ్ రన్నింగ్ అయితే అన్ని ఓకే ఉన్నాయి. ఇంకా స్పీచ్ కూడా స్టార్ట్ అయింది సార్ ఇక్కడికి వచ్చాకే. సూపర్. సో ఇప్పుడు ఇంకా ఆన్ గోయింగ్ స్పీచ్, ఇంకా అంటే సెంటెన్సెస్ 2 words వాడుతున్నాడు, ఇంకా సెంటెన్స్ ఫామ్ చేయాలి. 2 words వరకు ఉన్నాడు. మీనింగ్ఫుల్ వస్తుందా ఇప్పుడు? మీనింగ్ఫుల్ వస్తుంది. ఇంకా వేరే ఇష్యూస్ ఏదైతే ఉండేనో సెన్సరీ ఇష్యూస్, కాపీయింగ్ ఒకటి ఇష్యూ ఉండే మనకి సార్. కాపీయింగ్ ఇష్యూ ఒకటి ఉండే, కాపీ చేయట్లేదు అని చెప్పి. ఇప్పుడు చేస్తాడు సార్, తనకి ఇష్టమైతే చేస్తాడు. తను ఇప్పుడు తను కాపీ అంటే మనల్ని చూసి తను ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాడు ఇప్పుడు. ఓకే, సో స్పీచ్ ఇప్పుడు ఏదైతే 2 words ఉందో మీనింగ్ఫుల్ గా నడుస్తుందా? మీనింగ్ఫుల్ గా ఏమేమి చెప్పగలుగుతున్నాడు ఇప్పుడు? అమ్మ వాట్ అంటే తన నీడ్స్ అన్ని చెప్తాడు సార్. ఫంక్షనల్ తన నీడ్స్ అన్ని చెప్తాడు, కానీ ఇంకా ఫుల్ సెంటెన్స్ లాగా అట్లాగైతే ఇంకా రావాలి. సో ఎలా జరుగుతుంది ఓవరాల్ గా థెరపీస్? ఓవరాల్ గా ఇట్స్ గుడ్ సార్. ఫిజికల్ గా అయితే మటుకు నేను చాలా సాటిస్ఫై అయ్యా బాబు విషయంలో. బట్ స్పీచ్ ఇట్స్ స్లో టేకింగ్ ప్రాసెస్ అని విన్నాను. సో వీఆర్ స్టిల్ హోపింగ్ స్పీచ్ లో ఇంకా రికవర్ అవుతుంది. మైల్ స్టోన్స్ పెరిగే కొద్దీ, మనం వర్కౌట్ చేసే కొద్దీ మెల్లమెల్లగా తన రెస్పాండ్ అవుతా ఉన్నాడు. హ్యాపీ. ఓవరాల్ గా ఎలా జరిగింది ఎక్స్పీరియన్స్ అశోకాలో? ఇట్స్ గుడ్ సార్. వీఆర్ టోటల్లీ సాటిస్ఫైడ్. రెగ్యులర్ వస్తున్నారా? రెగ్యులర్ వస్తున్నాను. సో మీ బాబులాగా చాలామంది ఇంత ఎర్లీ స్టేజ్లో ఫైండ్ అవుట్ చేయలేరు వాళ్ళ పిల్లల్ని.
2 years లోపల. సో అలాంటి పేరెంట్స్కి మీరు ఏం సజెషన్ ఇవ్వగలుగుతారా? యా, బేసిక్గా ఏంటంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒకలాగా, ఒకళ్ళు అలాగా, ఒకళ్ళు ఇలాగా అని. కానీ చేంజెస్ అనేవి ఉంటాయి, కానీ అంత డ్రాస్టిక్ చేంజెస్ ఉండవు. సో చిన్న చిన్న చాలా మైనర్ చేంజెస్ సార్. మేబీ మనం ఇంకా వస్తుందిలే, తర్వాత వస్తుందిలే అని చెప్పి వదిలేస్తాము. సో ఆ చిన్న చిన్నవి కూడా కొంచెం చూసుకుంటూ ఉంటే మటుకు ఎవ్రీ పేరెంట్ ఫైండ్ అవుట్ చేస్తారు సార్. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంకా చాలా ఎక్కువైపోతున్నాయి బయట. ఐఎమ్ హియరింగ్ ఎ లాట్ ఆఫ్ కేసెస్ అన్నమాట. ఇవన్నీ అంటే డెవలప్మెంటల్ డిలే అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, ఇంకా నేను చాలా వింటున్నాను. సో చిన్న చిన్న మైనర్వి కూడా కొంచెం మనం పట్టించుకుంటే సో ఎవ్రీ పేరెంట్ తను తెలుసుకోగలరు అని నా ఫీలింగ్ సార్. అంటే ఎర్లీగా ఏజ్ ఏదైతే నార్మల్ పిల్లలు గ్రో అవుతున్నారో వాళ్ళ పిల్లలకి వాళ్ళతో కంపేర్ చేసి చూస్తే మనకి డిఫరెన్సెస్ తెలుస్తాయి. అంటే అదే చెప్తున్నా కదా సార్, కొంతమంది పెద్దవాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు అని చెప్తారు. సో అదే చెప్తున్నా, డ్రాస్టిక్ చేంజ్ అనేది ఉండదు ఎక్కడా కూడా, చిన్న చిన్నవి ఉండొచ్చు. సో ఇట్స్ ఆల్ నేను ఇలాగా తను ఇలాగా అని పెద్దయ్యాక ఎలాగైనా ఉంటాయి, చిన్న వాళ్ళకు కూడా ఉంటాయి. సో సమ్మన్ ఎలా కొంతమంది ఈజీగా గ్రాస్ప్ చేస్తారు, కొంతమంది చేయరు, అలా అని కాదు కదా. సో డ్రాస్టిక్ చేంజెస్ అనేవి ఉండవు. పిల్లల్ని చూస్తే మనం చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తే కొంచెం తెలుసుకోవచ్చు. ఎర్లీగా మనం వాళ్ళకి ఎక్కడ డిలే ఉన్నారు, ఏ విషయంలో ఏ మైల్ స్టోన్లో డిలే ఉన్నారు అని మనం చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తేనే అర్థమవుతుంది. అండ్ అఫ్ కోర్స్ మనం ఎర్లీగా అలాంటి సిమ్టమ్స్ని ఫైండ్ అవుట్ చేసి దాని మీద ఎర్లీగా ఇంటర్వ్యూన్ చేస్తే వాళ్ళకి. ఇప్పుడు మా బాబుని కరెక్ట్ ఏజ్లో మేము 2 years అంటే చాలా మంది బయట ఎందుకు ఇప్పుడే ఇంకా టైం ఇవ్వండి బాబుకి, బాబు అంటే బాబు ప్రోగ్రెస్ అవుతాడు అని చాలా మంది చెప్పారు. బట్ మాకు డిలే చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే వీ షుడ్ నాట్ టేక్ దట్ గిల్ట్. రేపు 4 years వచ్చాక నేను ఏం చేయలేకపోయాను అన్న గిల్ట్ అయితే నాకు వద్దు సార్, అందుకని నేను తీసుకొచ్చాను. సో మీరు ఇంత కష్టపడిన దానికి తను ఇప్పుడు మీకు ఒక ప్లేస్లో కూర్చొని ఇవ్వడం లేదా, అటు ఇటు తిరిగి పరిగెత్తి? అంటే ఇప్పుడైనా అంత హైపర్ కాదు సార్, బట్ హీఈస్ కొంచెం చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. హ్యాపీ అంటే మీరు అంత కష్టపడిన దానికి, అంత చేసిన దానికి హ్యాపీ సార్. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్ బాయ్. నడిచి చూపించు ఒకసారి. నడవలేదట కదా నువ్వు అశోకాకి వచ్చినప్పుడు. కమ్ 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 తిరుగు, అటు అటు వెళ్ళు. మనకు ఫ్లాట్ ఫీట్ ఎక్కువ ఉండే కదా. అవును సార్, ఒకసారి మీ కన్సల్టేషన్ కి కూడా వచ్చిండే నేను, మీరు అది రికమెండ్ చేశారు, ఆర్చెస్ రికమెండ్ చేసాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే వాకింగ్, స్టాండింగ్, బ్యాలెన్సింగ్ అన్ని స్టెబిలిటీ వచ్చేసినాయి కాబట్టి మెల్లమెల్లగా ఆర్ట్స్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇంకా కొంచెం ఏజ్ పెరగనివ్వండి. ఓకే సార్, బాయ్. అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ మీ జీవితాల్లో వెలుగు నింపుతుంది.